చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరే ఇక్కడ ఇలా చేస్తుంటే బాగుండేది, అక్కడ అలా చేస్తే బాగుండేది అనేటువంటి చిన్న ఇది కూడా వస్తూ ఉంటుంది. నాకైతే అంతే, ఒకసారి చూసాక అయిపోయిన తర్వాత నా వల్ల కాదు, నన్ను నేను చూసుకోలేను స్క్రీన్ మీద. అంత వంకలే కనిపిస్తుంటాయి కానీ ఐ కాంట్. ఇప్పుడు మ్యూజిక్, ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ పార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా సాంగ్స్ అయితే పెట్టి ఎక్కువగా ఏం లేవు, ఓన్లీ ఒక టైటిల్ సాంగ్ అనుకుంటా, అది తప్పితే మిగతా మ్యూజిక్ ఆర్ఆర్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. హౌ ఇట్ ఈస్ గా అచ్చు రాజమణి గారు చేశారు సార్ స్కోర్. యాజ్ యూ సెడ్ సాంగ్స్ ఏం లేవు, ఒకే సాంగ్ ఉంది, ప్రమోషనల్ సాంగ్. ఇక ఎండ్ ఆఫ్ ది ఫిలిం వేసాం ఆ సాంగ్. థ్రిల్లర్కి ఎంత రేసీగా ట్రాక్స్ కావాలో అంత రేసీగా ఇచ్చారు సార్ ట్రాక్స్. బ్రిలియంట్గా ఉంటుంది. పోస్ట్ అంటే మేము మనకి జనరల్గా ఏ సినిమా అయినా రష్ ఎడిట్ చేసిన తర్వాత కాపీ, బిఫోర్ ఆర్ఆర్ కాపీ చూసిన తర్వాత అరే ఇంతకంటే సీన్ని ఎలివేట్ చేయాలి ఆర్ఆర్ స్కోర్తో. ఎస్పెషలీ ఈ జానర్ ఫిలిమ్స్ స్కోర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్. సో సీన్ని చాలా చాలా రేసీగా, మొత్తం స్క్రీన్ ప్లేని రేసీగా చేశారు సార్. సో బ్రిలియంట్ స్కోర్. మీరు డెఫినెట్గా స్కోర్ గురించి మాట్లాడుకుంటారు సార్ సినిమా. ఇప్పుడు యాక్చువల్గా తను కోప్గా చేసింది, పోలీస్ ఆఫీసర్గా చేసిందంటే అటైర్ ఈజ్ పోలీస్ అటైర్ అనేటువంటి ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రైడ్. ఆ పోలీస్ డ్రెస్లో గెటప్లో కనిపిస్తుంది. బట్ షీ ఈజ్ నాట్ సీన్ ఇన్ ద పోలీస్ గెటప్. ఉంది సార్, అది ట్రైలర్ లో కూడా రివీల్ చేసినట్లేదు. ఉంటుంది సార్, ట్రైలర్ లో రివీల్ చేయలేదు కానీ సినిమాలో మాత్రం ఆ గెటప్ ఉంటుందా? ఉంటుంది సార్. ఆ గెటప్ వేసినప్పుడు కదా ఆ కోపు దీనికి ఇది ఉంటుంది సార్. దీంట్లో అదే సార్ ఏంటంటే ప్యాకమేడ్లో ఉంటుంది సార్. ఏమి దాన్ని తీసినా మీకు మొత్తం కూలిపోద్ది, అలా ఉంటుంది స్క్రీన్ ప్లే అంత టైట్ గా. సో బేసిక్లీ ఏంటంటే దాని వెనకాల అంటే ఆవిడ పోలీస్ డ్రెస్ వేయటానికి వేయకపోవటానికి కూడా కారణం ఉంటుంది సార్ సినిమాలో. సాంగ్ కూడా మేము ఒక ఉమెన్స్ యాంథమ్ లాగా తీసాం అంకుల్. మేము ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ మా స్వేచ్ఛ గురించి, మా ఫ్రీడమ్ గురించి, ఒక ఆడవాళ్ళని సెలబ్రేట్ చేస్తూ మాకు మేము పాటలు ఎప్పుడు రాసుకోలేదు. మగాళ్ళని తిడుతూ రాసాం కానీ అద్భుతంగా ఇప్పుడు రాయమనండి ఫట్టని వచ్చేస్తుంది. ఏది ఏంట్రా మీ గొప్ప, మీ మగాళ్ళ గొప్ప సాంగ్ స్టార్టింగ్ అండి, అది వేరు. నేను పాడింది ఏంద్రా మీ మగాళ్ళ గొప్ప, శివంగుల ఆట ఇది, ప్రతి అమ్మాయిది ఈ పాట అని. And it's 2025 women taking over, so we are owning our time. ర్యాప్ లక్ష్మి గారు పాడారండి. Sold the Benz and bought the Rovers, 2025 women taking over. I need to learn the rap, Babu. But it's rap వరకు మీరు పాడారు, మిగిలిన పాట ముగ్గురు చేత పాడించారు. 3 సింగర్స్ పాడారు సార్. కాసల శ్యామ్ గారు కూడా రాశారు. కాసల శ్యామ్ రాశారా? ఇట్లాంటి మంచి మనోడికి మంచి ఇది, చాలా ట్రెండీగా ఉంటుంది సాంగ్. సాంగ్ ఇప్పుడు ఆల్రెడీ ట్రెండ్ అవుతుంది సార్. ట్రెండింగ్ నంబర్ 1 రైట్ నౌ ఆన్ స్పాటిఫై. పవర్ఫుల్ యాక్టర్ అవతల ఉంది. మంచు లక్ష్మి పర్సనాలిటీ ఒక ఎత్తు అయితే, ఇమేజ్ ఒక ఎత్తు. ఎప్పుడైనా ఆర్టిస్ట్ తలకు ఇమేజ్ ఆల్సో ప్లేస్ ఏ వైటల్ రోల్. ఆ కర్తవ్యంలో రోల్ విజయశాంతి గారు ఆ రోల్ చేశారు కాబట్టి ఇట్ హ్యాస్ గివెన్ వెరీ వెయిట్ వచ్చింది. కరెక్ట్. అట్లాగే ఇక్కడ అవతల ప్రొటాగనిస్ట్ కి ప్రిటాగనిస్ట్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు యాంటాగనిస్ట్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ యాంగిల్ ఎలా డిజైన్ చేశారు? యాంటాగనిస్ట్ వచ్చి సిద్దిక్ గారు చేశారు సార్. మనకి తర్వాత ఈ మధ్య మార్కోలో బాగా ఇది, బట్ సిద్దిక్ గారు వెరీ సీనియర్ యాక్టర్ ఇన్ మలయాళం. 300 సినిమాలు పైన చేశారు. ఇప్పుడు మన మార్కో తర్వాత మనకు కూడా బాగా తెలిసారు. సో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ సార్. ఈ ప్లేస్ ఒక ఫార్మా కంపెనీ ఓనర్ చేశారు, బలరామ్ అనే క్యారెక్టర్ చేశారు. సో ధీటుగా ఉంటుంది సార్. అంటే నేను ఇంకా ఎక్కువ చెప్తే బాగోదు, ఎందుకంటే దాంట్లో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. బట్ ప్రొటాగనిస్ట్కి యాంటాగనిస్ట్కి చాలా ధీటుగా ఉంటుంది సార్. ఫైట్స్ కానీ అవి కానీ చాలా హెవీగా ఉంటుంది. యాంటాగనిస్ట్కి సిద్దిక్ గారికి కూడా ఫైట్ ఉంది. సో యాక్షన్ స్టంట్స్ కానీ బ్రిలియంట్గా ఉంటాయి సార్. ఫార్మా బ్యాక్ డ్రాప్, ఫార్మా సార్ మెడికల్ థ్రిల్లర్. మెడికల్ పరంగా మెడికల్ అసలు ప్రపంచంలో ఫార్మా అంత పెద్ద మాఫియా ఇంకోటి లేదు. అవును సార్. మనం ఏది రైట్ ఏది రాంగ్ అయితే అది మెసేజ్ ఏం చెప్పట్లేదు సార్. బట్ అండర్ కరెంట్ లో ఈ ఒక చిన్న మెసేజ్ పాస్ ఆన్ అవుతుంది సార్ డెఫినెట్ గా. పెయిరింగ్ అంటే ఎవరు లేరుగా, లక్ష్మి మంచు లక్ష్మి పెయిరింగ్ అనేది ఎవరు లేదు. అదే సినిమాలో మా మహానటుడు జమ్ని సురేష్ ని పెట్టారు. అట్లాగా నన్ను అడిగారండి, నేనే వద్దులండి కానిస్టేబుల్ గానే ఉంటాను.
నన్ను అనుకున్నారు డైరెక్టర్ గారు, మళ్ళీ రిస్క్ ఎందుకు మంచు లక్ష్మికి పేరుగా అడిగాను కానీ నువ్వు రిజెక్ట్ చేసి మళ్ళీ నీ నాన్న ఆయన పక్కన అని వద్దనుకున్నారు. సూపర్ స్టార్ పక్కన యా నీకు పగులుద్ది ఎప్పుడు. అవన్నీ డిలీట్ చేపించు, ఓన్లీ సూపర్ స్టార్ అంటే డిలీట్ చేపించు. బాగోదండి, నేను జస్ట్ నార్మల్ స్టార్. స్టార్ మటుకు వదులుకోవట్లేదు నువ్వు. ఈ బిట్ వరకు కట్ చేసి డాడీకి పంపిద్దాం. అంతలో అలాగా ప్రమోషన్ ఇచ్చాను. కాదు, నిజంగా మహేష్ నన్ను ఫుల్గా సపోర్ట్ చేస్తూ ఈ సినిమాకి ఒక క్యారెక్టర్ యాక్టర్గా ఇంత బిజీగా ఉంటూ తను రావాల్సిన అవసరం లేదు, అక్కర్లేదు కూడా తనకి. అయిపోయింది సినిమా, ఐ డోంట్ నీడ్ టు, డబ్బింగ్ తోటి అయిపోయింది. కానీ మేము ఈ సినిమా ఇంత దూరం తీసుకురావడానికి మేము పడ్డ స్ట్రగుల్స్ తనకి బాగా తెలుసు. నేను వచ్చి ఈ సినిమాకు ప్రమోషన్కి రాకముందు, డేట్ వేయకముందు నుంచే మహేష్ నాకు చెప్పండి ఎక్కడికి రావాలో, చెప్పండి ఏం చేద్దాము, చెప్పండి ఎలా చేద్దాము. అది అందరూ చేయరండి అలాగా. సో ఐఎమ్ జస్ట్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ యూ మహేష్ వచ్చినందుకు. అండ్ నువ్వు ఉంటేనే ఒక తెలియని ఒక రిలీఫ్, ఒక హ్యాపీనెస్. సో థ్యాంక్ యూ. బాగుంది. ఎందుకంటే ప్రమోషన్కి రావటానికి బద్ధకం అయిపోతున్నాం ఈ రోజుల్లో. ప్రతి ఒక్కళ్ళు కూడా, చిన్న పెద్ద తేడా లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా అరే మనం కష్టపడి చేసిన సినిమా దీన్ని నిలబెట్టుకోవాలి అనేటువంటి దీంట్లో ప్రమోషన్స్ అనేటప్పటికి ఎక్కడో జంప్ అయిపోతున్నారు. బట్ ప్రమోషన్స్ కూడా బోర్ అయిపోయాయి అంకుల్ మాకు. ఎన్న చెప్పిందే చెప్పి మళ్ళీ చెప్పి తిప్పి చెప్పి అంటే మాకు కూడా ఒక గ్యాప్ అనేది ఇవ్వట్లేదు. యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ అయిపోయి, రేడియో ఛానల్స్ అయిపోయి, మళ్ళీ టీవీ ఛానల్స్ అయ్యి, మళ్ళీ మాకు ఎక్స్క్లూజివ్ అని, ఇప్పుడు కొత్తగా పాడ్కాస్ట్ అని వచ్చి. సో ఇట్స్ నాట్ లైక్ మనం ఫట్ ఒక 20 నిమిషాలు చెప్పామా సినిమా గురించి, మీరు ట్రైలర్స్ టీజర్స్ సాంగ్ వేసుకున్నారా అయిపోయిందా అని ఒక రెప్యుటేషన్ లేదు. అందరూ ఏదో తీసేదేమో ఎంత తీస్తున్నారు కానీ వి గెట్ టయర్డ్. మొన్న అయితే 12 ఇంటర్వ్యూలు చేశాను ఒక రోజు. నేనేం చెప్పానో నాకే గుర్తులేదు ఎండ్ ఆఫ్ ద డే. సో ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడి సినిమా చేస్తున్నాం, ఆ చివరి 10-15 రోజులు 20 రోజులు మాత్రం కష్టపడక తప్పదు అనేటువంటి. ఇంకా ఎందుకంటే ప్రేక్షకుడు అటెన్షన్ అనేటువంటిది ఎలా ఉందంటే సో మెనూ అని చాలా లార్జ్ అయిపోయింది. మాకు సినిమా వస్తుంది ఇలా అని ప్రేక్షకుడు దృష్టిని అట్రాక్ట్ చేయించి అక్కడికి లాక్కెళ్ళటం అనేటువంటి పెద్ద టాస్క్. ఎంతో చెప్తే గానీ కొంతైనా రీచ్ అవుతుంది అనేది ఉంటుంది. ఇది ఉంది నిజంగా. మళ్ళీ దీంట్లో కొన్ని రకరకాల తలకాయ నొప్పులు ప్రాబ్లమ్స్ అలా ఉంటుంది. చెప్పాను కదా షో స్టార్ట్ అవ్వక ముందు, అవన్నీ మీరు ముందు చెప్పొద్దన్నారు కదా, అందుకని చెప్పట్లేదు. ఏంటిది అదే అందరు ఒక్కొక్కరు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారు ఏం రాయడానికని. రకరకాల తయారైన కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది అన్నట్టు. అదే ఎగ్జాక్ట్లీ. అందుకని నా సినిమా దక్ష రేపు రిలీజ్ అవుతుందండి, తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. మీరు పైరసీగా చూస్తే మా కడుపు కొట్టినట్టు, ప్లీజ్ డోంట్ డూ దాట్. ఒక 2 రూపాయలు మాకు వస్తే మళ్ళీ తిరిగి పెట్టేది మేము సినిమాలోనే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే. సో సపోర్ట్ us. మంచు లక్ష్మి గారి విలక్షణ నటన ఎలా ఉంటుందో, విలక్షణ నటనా వైద్యశపు బాబు మంచు మోహన్ బాబు గారి కుమార్తె మంచు లక్ష్మీదేవి చేసినటువంటి సినిమా కాబట్టి తప్పకుండా లెట్ us ఎంజాయ్ ది మూవీ ఇన్ థియేటర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.